రాజధానిని ముంపు ప్రాంతంలో కట్టారు. చిన్న వర్షం వచ్చిన ఆ ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోంది అని అందరూ ఎంతగా చెవినీళ్లు కట్టుకొని పోరినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగానే వ్యవహరించారు. తాను ఎంపిక చేసిన స్థలం మాత్రమే రాజధానికి సరైనదని వ్యాఖ్యానించారు. తీరా మొన్నటి వరదల్లో అమరావతి మొత్తం చెరువులా తయారైతే దానిని కూడా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించారు. అమరావతి మొత్తం తేటగా మైదానంలాగా ఉన్నదని, అసలు ఎక్కడా నీటి మడుగులు లేవని పచ్చ మీడియా ద్వారా ప్రచారం సాగించారు. తీరా ఇప్పుడు జాగ్రత్తల పేరుతో వారు తీసుకుంటున్న చర్యలు గమనిస్తే అమరావతి ఖచ్చితంగా ముంపు ప్రాంతం మాత్రమేనని సంగతి అర్థమవుతోంది. ఇప్పుడు అమరావతి నగరం మొత్తం మునిగిపోతుందనే భయంతో బీభత్సంగా ముందు జాగ్రత్త చర్యలు ప్లాన్ చేస్తున్నారు. కాలువలు డిజైన్ చేశామని, 6 రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని, రిజర్వాయర్లు నిండిపోతే ఎత్తిపోతల ద్వారా నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని స్వయంగా మంత్రి నారాయణ వెల్లడిస్తున్నారు. కేవలం ముంపు ప్రాంతాల్లో రాజధానిని ప్లాన్ చేసిన పాపానికి ఇన్ని అదనపు ఖర్చులు పెడుతున్నారన్నమాట. మునిగిపోయే ప్రాంతాల్లో రాజధాని కడుతూ దాని భవిష్యత్తును ప్రమాదకరంగా మారుస్తూ, ఒకవేళ మునిగిపోతే ఆ నీటిని బయటకు తోడేయడానికి ఎత్తిపోతల పథకం కూడా పెడతామని చెప్పే ప్రభుత్వం బహుశా ఇదొక్కటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడిపిస్తున్నారనే విమర్శలు తొలి నుంచి ఉన్నాయి. అయినా వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బగుండా ఉండేసరికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ఈ జాగ్రత్తలు మంచిదే గాని ఇదంతా ముందు లేదు కదా, ఇప్పుడు ముంపు భయంతోనే చేస్తున్నారు కదా అని ప్రజలు అంటున్నారు.